చేస్తానని మాకు హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే దళితుల గురించి ముఖ్యంగా ప్రకటించడం జరిగింది. ఏమిటదంటే మన వికారాబాద్లో జరిగినటువంటి సమావేశంలో, ప్రజా ఆశీర్వాద సమావేశంలో మన సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే దళితులకు ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా తప్పకుండా పేరు పేరున అందరికీ ప్రతి కుటుంబానికి దళిత బంధునిచ్చి వాళ్ళను ఒకరి దగ్గర 2,000కో 3,000కో బానిసలు కాకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఒక స్టేట్లు మన భాషలో చెప్పాలంటే ఒక సహకారిగా చూద్దామన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. కాబట్టి దళితులతో పాటు బీసీలు, మైనారిటీలు ప్రతి కుటుంబం కూడా మేము అండగా ఉండి వాళ్ళను మరోసారి ఆశీర్వదించి వాళ్ళ ఆధ్వర్యంలో మేము పని చేపించుకోవడానికి మేమందరం కూడా సుఖముఖంగానే ఉన్నాము. కాబట్టి మా పంచలింగాల గ్రామం నుంచి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల్లో మనసులో ఉన్నది. కొంతమంది లీడర్లు దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎలాగంటే ఏదో డబ్బుతోని ప్రజలను ఇబ్బంది పెట్టి